దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 188. నేను విన్నది నిజమేనా క్రాంతి అని అడుగుతుంది భాను ఫోన్లో. ఏం విన్నావు అని అడుగుతుంది క్రాంతి. మీ ఇంట్లో నీ అనుమతితోనే నీకు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అది నిజమేనా అని అడుగుతుంది. నిజమే. ఇంకా ఎన్నాళ్ళని వాళ్ళు నాకు పెళ్లి చేయకుండా ఉంటారు? ఈ కూతురి మీద వాళ్ళ కోరికలేవో వాళ్ళకి ఉంటాయి కదా! అంటుంది క్రాంతి ఎలాంటి భావం లేకుండా. నువ్వు సూర్య అన్నయ్యని కాదు అనుకొని ఇంకొక పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావంటే నాకు నమ్మకం కుదరటం లేదు. ఏదో ఓ 4 రోజులు కోపం చల్లారిన తర్వాత సూర్య అన్నయ్య మీద ఉన్న ప్రేమని యాక్సెప్ట్ చేస్తామని నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను కానీ సడన్‌గా నీ గురించి ఇలా విన్నాక ఆశ్చర్యంగా ఉంది అంటుంది భాను బాధపడుతూ. నీకు సూర్య అన్నయ్య ఎప్పుడయ్యాడు అని అడుగుతుంది క్రాంతి కాస్త కోపంగా. అది క్రాంతి, నన్ను అన్నయ్య అని పిలవమని సూర్య అన్నయ్యని చెప్పాడు అంటుంది. చూడు భాను, నీ మనసులో ఏముందో నాకు తెలీదు కానీ ఆ సూర్య నాకు అస్సలు సెట్ అవ్వడు. ఆ రోజు నేను ఆటో ఎక్కడం కోసం నువ్వు నటించింది ముందే కనిపెట్టి ఉండాల్సింది. ఇంకొకసారి అలాంటి పిచ్చి వేషాలు ఎప్పుడు వేయకు అంటుంది క్రాంతి కోపం తెచ్చుకుంటూ. అది క్రాంతి, నీకేదో చెడు చేయాలని ఉద్దేశంతో కాదే, నీ మంచి కోసమే సూర్య అన్నయ్యని నిన్ను కలిపే ప్రయత్నం చేస్తున్నాను అంటుంది భాను. అప్పుడది నాకు మంచి చేయటం కాదు, నిజంగానే చెడు చేసిన దానివి అవుతావు. నీకు నాతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుంటే ఇంకొకసారి మన మధ్య ఆ సూర్య టాపిక్ రాకపోతేనే మంచిది. ఫైనల్‌గా నువ్వు విన్నది నిజమే. నాకు నా అనుమతితోనే సంబంధాలు చూస్తున్నారు. త్వరలో నా పెళ్లి జరగొచ్చు. ఇక గుడ్ నైట్ అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. హలో క్రాంతి అంటూ ఉండగానే ఫోన్ కట్ అవుతుంది. ఛ! సూర్య అన్నయ్యని ఇది అర్థం చేసుకోలేకపోతుంది అంటూ భాను బాధపడుతూ రికార్డైన కాల్ని కళ్యాణ్కి పంపిస్తుంది. క్రాంతి ఫోన్ పెట్టేసి కోపంగా ఆలోచించుకుంటూ ఇన్నాళ్ళు సూర్య తన్ని టార్చర్ పెట్టడం, మైథిలి పెళ్లిలో తన ముందే సూర్య జెస్సీ నుదిటిన ముద్దు పెట్టడం, తనతో బెడ్ మీద పడుకోవటం అన్నీ గుర్తొచ్చి ఆ సంఘటనలు తనలో ఉన్న ఆగ్రహాన్ని ఇంకా పెంచుతుంటాయి. కళ్యాణ్, మైథిలి భాను పంపించిన రికార్డ్ కాల్ విని బాధపడుతుంటారు. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగానే క్రాంతి ఇలాంటి నిర్ణయం తీసుకుందని విన్నాక ఇంకా బాధగా ఉంది కళ్యాణ్ అంటుంది మైథిలి. క్రాంతి మనసు అంతగా విరిగిపోవటానికి సూర్య ప్రవర్తనే ముఖ్య కారణం ఎనిమి. ఒకసారి డైరెక్ట్గా సూర్య క్రాంతితో మాట్లాడితే ఏమైనా మనసు మార్చుకుంటుందేమో కానీ ఇక మామూలుగా అయితే క్రాంతి మనసు మార్చుకునే పరిస్థితిలో లేదని అర్థమవుతుంది అంటాడు కళ్యాణ్. మనతో అలా మాట్లాడిన సూర్య క్రాంతితో మాట్లాడడానికి ఎందుకు ఒప్పుకుంటాడు అని అంటుంది. ఒప్పుకోడని నాకు కూడా అర్థమవుతుంది. కానీ ఇలా మౌనంగా ఉంటే క్రాంతి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది అంటాడు బాధపడుతూ. క్రాంతికి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే ఆ పెళ్లి ఆపే ప్రయత్నం చేయొచ్చు కానీ తను ఇష్టపూర్వకంగానే పెళ్లి ఒప్పుకుంటే మనమేనా ఇంకా ఏం చేస్తాం కళ్యాణ్? సూర్య జాతకం ఎలా ఉంటే అలా అవుతుంది. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇక పడుకో అంటూ కళ్యాణ్ పడుకోవటానికి దిండు సరిచేస్తుంది. కళ్యాణ్ పడుకున్నా వాళ్ళ ఆలోచనతోనే ఉండిపోతాడు. ఇక్కడ సూర్య డ్యూటీ ముగించుకొని ఇంట్లోకొచ్చి జగన్నాథం కళ్యాణ్‌తో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చొని పోతాడు. తిండి, నీళ్లు లేకుండా అదే ఆలోచనలోనే ఉండిపోయి, సరైన సమయంలో నేను అర్థం చేసుకోలేక ఇప్పుడు నిన్ను దూరం చేసుకొని బాధపడుతున్నాను క్రాంతి. నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని అనుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ మోహన్ ఆఫీస్‌కి రెడీ అవుతూ క్రాఫ్ట్ సరి చేసుకుంటూ ఉండగా
శ్రేయ అక్కడికొచ్చి గొంతు సవరించుకుంటుంది. ఆ సౌండ్‌తో తన వైపు చూసి కోపంగా మొహం తిప్పుకొని, "నాతో ఏదైనా మాట్లాడాలా?" అని అడుగుతాడు. "అవును" అని సమాధానం ఇస్తుంది. "ఏం మాట్లాడాలి?" అంటున్నాడు అక్కడ ఉన్న సూట్ తీసుకొని వేసుకుంటూ. "ఇవాళ బాబుకి పోలియో డ్రాప్స్ వేయించాలి" అంటుంది. "ఆ విషయం నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు గుర్తుంది" అంటాడు. "అంటే మర్చిపోయావేమోనని గుర్తు చేద్దామని వచ్చాను" అని చెప్తుంది. "బాబుకి సంబంధించిన విషయాలు నేను ఏవీ మర్చిపోను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు, బాబు రెడీ అయి ఉండండి. హాస్పిటల్‌కి వెళ్ళి పోలియో డ్రాప్స్ వేయించుకొని వద్దాము" అంటాడు. బాబుతో పాటు తనని కూడా రెడీ అవ్వమన్నందుకు కాస్త సంతోషపడుతూ అలాగే అని అంటుంది. "సాక్షి వచ్చిందా?" అని అడుగుతాడు సూట్ వేసుకొని వాచ్ టైం చూసుకుంటూ. "తను రాకుండా ఎందుకుంటుంది? వచ్చి కింద బాబుతో ఆడుకుంటుంది" అంటూ కాస్త కోపంగా చెప్తుంది. "వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఇంకా తను రాలేదేమో అని నేను నిర్లక్ష్యంగా ఉన్నాను" అంటూ కోపంగా చెప్పి తన ముందు నుంచే బయటికి వెళ్ళిపోతాడు. ఆవిడ గారు వచ్చిందంటే ఈయన గారు చూడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. అయినా ఎంతైనా కాబోయే భార్యాభర్తలు కదా అని మనసులో కసితీరా తిట్టుకొని కిందికొస్తుంది. సాక్షి బాబుని ఆడిస్తూ నిలబడి ఉంటే మోహన్ దగ్గరికి వెళ్ళి, "బాబుతో ఆడుకుంటే కుదరదు సాక్షి. ఇవాళ ఆఫీసులో చాలా ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయి. త్వరగా వెళ్ళాలి" అంటాడు. "నేను వచ్చి చాలాసేపు అవుతుంది మోహన్. నీదే లేటు" అంటుంది సాక్షి. "నువ్వొచ్చినట్టు పైకొక ఫోన్ చేస్తే ఏంటి? నువ్వు రాలేదేమో అనుకొని నేను నిర్లక్ష్యంగా ఉన్నాను" అంటాడు. సాక్షి శ్రేయ వైపు ఓరగా చూస్తూ, "నేను వచ్చింది మీ పని మనిషి చూసింది కదా! మీ పని మనిషి నీకు చెప్పలేదా?" అని అడుగుతుంది. "ఏయ్! నేను నీకు పని మనిషిని ఎందుకవుతాను?" అని తన మీద విరుచుకుపడుతుంది శ్రేయ. "నాకు పని మనిషి అని చెప్పలేదు. మోహన్‌కి మీ పని మనిషి అన్నాను. ఈ మధ్య నీకు కోపం, పొగరుతో పాటు చెవుడు కూడా వచ్చిందా ఏంటి?" అంటుంది సాక్షి వెటకారంగా. "ఎంత లాజిక్‌గా మాట్లాడుతున్నావే" అనుకుంటుంది శ్రేయ మనసులో. ఈవిడని నేనేదో రాసి రంపాన పెట్టినట్టు ఆ ముదిరిపోయిన బెండకాయ్ నాకు ఫోన్ చేసి నాకు క్లాస్ పీకాలని చూస్తున్నాడు మోహన్ అని చెప్తుంది సాక్షి. "ముదిరిపోయిన బెండకాయ ఎవరు?" అని అడుగుతాడు మోహన్. "అదే ఈవిడ గారి బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కాని ఆర్య" అంటుంది కోపంగా. "ఆర్యకి భలే పేరు పెట్టావే" అంటాడు మోహన్ నవ్వుతూ. "నాకేమీ తెలీదు బాబూ. నేను ఎవ్వరికీ ఏం పేరు పెట్టలేదు. ఆల్రెడీ అతనికి ఆ పేరు పడిపోయాకే నా చెవులకి ఆయన గారి పేరు తెలిసింది" అంటూ అమాయకత్వం నటిస్తుంది. "మా ఫ్రెండ్ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను సాక్షి" అంటుంది శ్రేయ గుర్రున చూస్తూ. "నీ ఫ్రెండ్ కూడా ఇలాగే చంపేస్తాను, పూర్తి చేస్తానని చివరికి నాతో వేగలేక ఫోన్ కట్ చేశాడు" అంటుంది నిర్లక్ష్యంగా. "అబ్బా! ఇప్పుడు మీరిద్దరూ గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. అక్కడ ఆఫీస్ టైం అవుతుంది" అంటూ మోహన్ సాక్షి దగ్గరించి బాబుని తీసుకొని వాడికి ముద్దులు పెట్టి, "వాళ్ళ అమ్మని తిడుతుంటే ఈ మధ్య వీడికి కూడా మన మీద అలుగుతున్నాడు సాక్షి. కాస్త జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ అమ్మని తిట్టు" అని చెప్పి బాబుని శ్రేయాకిస్తాడు. ఒక్క 2 రోజులు ఆఫీస్‌కి వెళ్ళకుండా బాబుతో ఉంటే, బాబు వెంటనే మన పార్టీకి వస్తాడు మోహన్. బాబుని మార్చుకోవడం ఎంతసేపు పనిలే కానీ, ఇక ఆఫీస్‌కి వెళ్దాం పదా! అంటూ మోహన్ చేపట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. పిచ్చి మొహం ఏదేదో వాగుతుంది. నా బంగారు తండ్రి నా వైపే ఉంటాడు. కదా నాన్నా? అంటుంది శ్రేయ బాబు వైపు చూస్తూ. వాడికేదో అర్థమైనట్టుగా "హ్మ్" అని తల ఊపి కిలకిలా నవ్వుతుంటాడు. "మనకి ఎవ్వరు లేకపోయినా పర్వాలేదురా. మనమిద్దరం ఉంటే చాలు" అని అనుకొని బాబుకి ముద్దులు పెట్టుకుంటూ వెళ్తుంది. అప్పటి వరకు పైన ఉండి శకుంతల, రామకృష్ణ గారు అదంతా చూస్తుంటారు. "ఇదండి ఈ ముగ్గురి వరుస. వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు" అంటుంది శకుంతల. "వీళ్ళ విషయాల్లో మనం ఏది జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది శకుంతల" అంటాడు రామకృష్ణ గారు.
సూర్య ఒక కస్టమర్ని దింపి ఆటో డ్రైవ్ చేస్తూ వస్తుండగా ఒక కార్ సూర్య ఆటోని క్రాస్ చేస్తూ వచ్చి కాస్త దూరంలో రోడ్డుకి అడ్డంగా ఆగుతుంది. సూర్య ఆ కార్ వైపు చూస్తూ బ్రేక్ వేస్తూ ఉండగానే ఆ కార్లో నుంచి జెస్సీ దిగుతుంది. తనను చూడగానే చిరాకు పడుతూ సూర్య కూడా ఆటో దిగుతాడు. జెస్సీ పొగరుగా సూర్య దగ్గరికొచ్చి, హాయ్ ఆటో సూర్య, హౌ ఆర్ యూ అని వేటకారంగా అడుగుతుంది. నా దారికి ఎందుకు అడ్డు వచ్చావో ముందు అది చెప్పు అంటాడు సూర్య తనని నిర్లక్ష్యంగా చూస్తూ. నీ ఆటో సంపాదన ఎలా ఉంది? నీ పొట్టనైనా నింపుకుంటున్నావా అని వెటకారంతోనే అడుగుతుంది. ఇది అడగటానికేనా నీ కార్ నా ఆటోకి అడ్డుగా పెట్టి నా దగ్గరికొచ్చింది అని అడుగుతాడు. కాదు సూర్య, ఈ ఆటో ఆ ఇల్లు వదిలేసి ఎప్పటిలా నా దగ్గరికొచ్చేసేయ్. మనమిద్దరం హాయిగా పెళ్లి చేసుకుని ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అంటుంది. నీ ఆఫీసులో జనరల్ మేనేజర్ బాధ్యతలు స్వీకరించిన సూర్యలాగా కనిపిస్తున్నానేమో. ఇప్పుడు నేను నిజంగానే ఆటో సూర్యాని అంటాడు కోపంగా చూస్తూ. క్రాంతి నిన్ను చీ పో అన్నాక కూడా నువ్వేంటి సూర్య ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అడుగుతుంది జెస్సీ. క్రాంతి నన్ను చీ పో అన్నా తను ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అంటూ గుండె మీద చేయి పెట్టి చెప్తాడు సూర్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. క్రాంతికి పెళ్లి కొడుకుగా ఎవరు రాబోతున్నారు? కళ్యాణ్కి మైథిలికి వాళ్ళిద్దరినీ కలపాలని ఆశలు నిరాశగానే మిగిలిపోతాయా? పోలియో డ్రాప్స్ వేయించడానికి మోహన్ శ్రేయని తీసుకొని వెళ్తాడా, లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతుందా? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.